శనగల కర్రీ ఎప్పుడు ఇలా చేయలేదా? ఈరోజు ఇలా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఏంటో చూద్దాం. చెక్క, లవంగం, మసాలాలు వేసుకుందాం. ఆనియన్స్, కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినాక అప్పుడు టమాటా వేసుకోవాలి. క్యాప్ పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. అల్లం వేసుకుందాం. అల్లం వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి మంచిగా. ఫస్ట్ వేసుకుందాం. కాజు, శనగలు, టమాటా మనం పేస్ట్ చేసుకున్నాం కదా. ఈ పేస్ట్ అనేది ఇప్పుడు ఉల్లిగడ్డలు బాగా ఎగినాయి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. కారం వేసుకున్నాను సరిపడా. ఉప్పు, కొంచెం లైట్గా కస్తూరి మేతి తీసుకోవాలి ఇప్పుడే. కొంచెం పెరుగు వేసుకుంటే మంచిగా థిక్నెస్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా మసాలాలు, బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే పెరుగు ఆ మసాలా అంతా కొంచెం దగ్గరకు రావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా, చూద్దాం. ఫ్రెండ్స్ మసాలా వేసినాం కదా, ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం లైట్గా సాస్ వేసుకోవాలి. సరిపోతుంది. కొంచెం అయితే సరిపోతుంది. సాస్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా బాగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సాస్ వేస్తే చాలా బాగుంటుంది. ఉడకబెట్టినవి మన శనగలు, వాటర్ కూడా వేస్ట్ చేయొద్దు. దీంట్లోనే మొత్తం వేసేయాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొంచెం కసూరి మెతి, కొంచెం ధనియాల పొడి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం శనగలు వేసుకున్నాం కదా, ఇప్పుడు 5 minutes ఉడకాలి బాగా. 5 minutes ఉడికితే అయిపోతుంది. ఇంకా ఇది మన ప్రోటీన్ శనగల కర్రీ రెడీ ఫ్రెండ్స్. శనగల కూర రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.